తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఇరాన్ సరిహద్దుల్లో ఇప్పుడు సంచలనం మొదలైంది. ఒకవైపు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం తగ్గుతున్న తరుణంలో దేశం లోపల మాత్రం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నిఘా వ్యవస్థలు వేసిన పక్కా ప్లాన్తో దేశద్రోహ శక్తుల వెన్నులో వణుకు పుట్టించేలా అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ ఆపరేషన్ దేశ భద్రతను కాపాడడంలో కీలక మలుపుగా మారింది. ఇరాన్ న్యాయ వ్యవస్థ అధికార ప్రతినిధి అస్గర్ జహంగీర్ సోమవారం బయటపెట్టిన వివరాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. దేశం నలుమూలల జరిపిన సోదాల్లో ఏకంగా 3,292 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న 684 మందిని నేరుగా ఆపరేషన్ యాక్షన్స్లో పట్టుకున్నట్లు సమాచారం. దేశ అంతర్గత ప్రశాంతతను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం సాగిస్తున్న మరో 1,258 మందిని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1,061 మందిపై అధికారికంగా కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారందరి వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా ఇస్ఫహాన్ వంటి కీలక ప్రావిన్సుల్లో ఈ గూఢచారి నెట్వర్క్ వేర్లు బలంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే దోషులుగా తేలిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. విదేశీ శక్తుల కనుసన్నల్లో దేశంపై కుట్రలు పన్నుతున్న వారికి ఇదే హెచ్చరిక అని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ కఠిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇరాన్ హ్యూమన్ రైట్స్ వంటి సంస్థలు ఈ పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ కాలపు నిబంధనల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పారదర్శకత లేని విచారణలు జరుపుతున్నారని ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత అభియోగాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 40 మందికి ఉరిశిక్షలు అమలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో సమాచార వ్యవస్థపై ఇప్పటికే తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్టులతో సామాన్య ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు అదృశ్యమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ జాతీయ భద్రత కోసం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలని వాదిస్తోంది. గూఢచారుల నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించేది లేదని ఇరాన్ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా ఇరాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఆ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరలేపాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.